నమస్తే, వెల్కమ్ టు ప్లస్ టీవీ తెలంగాణ. నర్సంపేట్ మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి దాదాపు పల్లె ప్రగతి పేరుతో, అంటే అప్పుడు ఎమ్మెల్యే కాకముందు 2016-17లో సివిల్ దానికి సంబంధించి సప్లయర్ గా ఉన్నాడు. దానికి సంబంధించి దాదాపు ఎన్ని బోర్లను మొత్తం వేయించి 154 పైగా కూడా ఆ నర్సంపేట కాన్స్టిట్యున్సీ పరిధిలో బోర్లు వేపిస్తే తర్వాత డబ్బులు ఇస్తా అని చెప్పి నమ్మించిండు. ఎమ్మెల్యే అయిన తర్వాత కూడా ఇంకా తిరుగుతూనే ఉన్నారు. దాదాపు 42 రోజులు అవుతా ఉంది. వాళ్ళు ఇంకా దీక్షలు చేస్తూనే ఉన్నారు. అతని ఫ్లెక్సీలతో కూడా అక్కడ ఎలక్షన్స్ లో కూడా వీళ్ళు ప్రచారం కూడా చేస్తున్నారు. మాకు ఇబ్బంది పెట్టిరు, దాదాపు 15 కోట్ల వరకు కూడా మేము అప్పులు కూడుకుపోయామని చెప్పేసి కూడా చాలా రోజులు కూడా వాళ్ళ ఆర్తనాదాలు వినిపిస్తా ఉన్నారు. ఆ బాధితులు మన దగ్గరకు వచ్చి ఒకసారి మాట్లాడదాం. అసలు ఎన్ని రోజులు అవుతా ఉంది, ఆ ఎమ్మెల్యే కావచ్చు, ప్రజెంట్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన ఎమ్మెల్యే ఏం చెప్తా ఉన్నా అని చెప్పేసి వాళ్ళ మాటలో తెలుసుకుందాం. నమస్తేనా, ఎక్కడి నుండి వచ్చారు? అంటే ఏంటి అంతా నమ్మి మీరు బోర్ చేయడం గల కారణం ఏంది, ఏ విధంగా నమ్మాలి? మాది బోర్వెల్స్ నర్సంపేట, వరంగల్ జిల్లా. మేము 2001 నుంచే మాది బోర్వెల్స్ నర్సంపేటలో వేస్తాం, అందరికి వేసుకుంటా ఉంటాను. ఈయన 2016లో సివిల్ సప్లై చైర్మన్ అయినాక పెద్ది సుదర్శన్ రెడ్డి అయినాక ఇక పల్లె ప్రగతి ప్రోగ్రామ్ పెట్టుకున్నాడు. పెట్టుకొని విలేజ్లల్లా తిరుగుతాడు, విలేజ్లల్లా తండలల్లా అంత పాదయాత్ర తిరుగుతా అంటే అక్కడ నీటి ప్రాబ్లం బాగున్నది, ఎదురైంది అంతా. ఏ ఊళ్ళో పోయినా నీళ్ల ప్రాబ్లం ఉన్నది. నర్సంపేట నియోజకవర్గంలో ఏ విలేజ్ కి పోయినా, ఏ తండలలో పోయినా నీళ్ళ ప్రాబ్లం ఉన్నది. తిరుగుతా అంటే అంతా ఎదురైనాక మా దగ్గరికి వచ్చి చెప్పిండు, ఏం చేస్తారు ఏం కదా, నాకు బోర్లు వేసి పెట్టుంది, నీళ్లు పోపియాలి, నాకు మోటార్లన్నా హ్యాండ్ పంపులు ఏది అవసరం ఉంటే అది ఫిట్ చేయించి పోపియండి, మాకు ఎక్కడ అవసరం ఉంటే అక్కడ. అంతా అయిపోయినాక 2 నెలల్లో మీ డబ్బు మీకు ఇచ్చేస్తా, మొత్తం ఎంత అయితే అంత అని అన్నాడు. అన్నాక మా దగ్గర పైసలు లేవన్నా, నువ్వేం చేస్తావు ఏం కదా, అప్పులు తెచ్చానా చేయండి, ఎట్లనైనా చేయండి, మీకు పైసలు ఒకటేసారి ఇచ్చేస్తా అన్నాడు. 2 నెలలు అయిపోయినాక 2 నెలలకి ఇస్తా అన్నాడు. అట్లా ఏం లేదు, సివిల్ సప్లై చైర్మన్ అప్పుడే ఇస్తా అన్నాడు. మరి గంత లేట్ అయితే మేము ఎందుకు ఇస్తాం, మాకు వర్కౌట్ కాదు కదా, ఇది ఎప్పటికప్పుడే రావాలి మాకు. అట్లా అయితేనే మాకు టర్న్ ఓవర్ అవుతుంది, మాకు కూడా రన్నింగ్ అయితే అంటే నడుస్తూ ఉంటుంది వ్యాపారం. లేకపోతే స్టకప్ అయితే కథమేనే, అంత రివర్స్ అయినా మళ్ళీ. అట్లా వేపించుకున్నాక ఇక మేము తిరుగుతాను, పైసలు అని అడిగితే వస్తాయి ఆగాగు రాలేదు. అట్లా మెల్లమెల్లగా జరుపుకుంటా ఇక ఎమ్మెల్యే అయ్యండి. మళ్ళీ ఎమ్మెల్యే ఎలక్షన్లు వచ్చినాయి, ఎమ్మెల్యేగా నిలబడ్డాడు. 2019 అప్పుడు ఉదంతి మాధవరెడ్డి కాంగ్రెస్ పార్టీ, ఈయన సివిల్ సప్లై చైర్మన్. ఈ చైర్మన్ హోదాలో వేయించిండు తిరిగి. ఇదంతా పల్లె ప్రగతి ప్రోగ్రామ్ పెట్టుకొని వేయించుకున్నాక ఈ బోర్ల గ్రిప్ బాగా దొరికింది, నాకు మంచి సపోర్ట్ వచ్చింది. ఇక మొత్తం విలేజ్లలో తండాలలో ఎక్కడి పోయినా ఈ బోర్లు, ఈయన పోగానే బోర్లు వేసేటానికి ఆయనకు పేరు వచ్చింది. ఆ ఎమ్మెల్యేగా గెలిచిండు, ఎమ్మెల్యే నిలబడ్డాడు, ఎమ్మెల్యే మంచిగా గెలిచిండు. ఇక గెలిచినాక కూడా ఇక 5 సంవత్సరాలు నాడు ఎమ్మెల్యేగా, 5 సంవత్సరాలు తిరిగినాం. అంటే ఎన్ని గ్రామాలలో ఎన్ని బోర్లు వేయించారు? దాదాపు 154 బోర్లు వేసినాం అప్పుడు 2016లో. అంటే గ్రామానికి 1, 2 కాలనీల అక్కడ ప్రాబ్లాన్ని బట్టి వేసినాం అన్నట్టు. తండలల్లా విలేజ్లల్లా మేజర్ ప్రాబ్లం ఉన్న కాడ వాళ్ళ లీడర్లు చెప్పిందే, వాళ్ళ లోకల్ లీడర్లు చెప్పిన కానీ వేసినాం మేము. మనకు అవసరం లేదు కదా అది, వాళ్ళు ఎక్కడ అంటే అక్కడనే పాయింట్ పెట్టేది అన్నట్టు. అట్లా వేయించినాం, మోటార్లు ఫిట్ చేసినాం, హ్యాండ్ పంపులు ఫిట్ చేసినాం, ఫిట్ చేయించినాం, అన్ని చేయించినాం, నీళ్లు పోపించినాక ఇక పైసల కాడికి వస్తే ఇస్తా అనుకుంటా కథం అట్లే గడుపుకుంటా దాదాపు 150 పైగా బోర్లు వేయించారు. డబ్బులన్నీ అంత డబ్బు ఎక్కడ నుంచి, అంటే ఒక్క బోర్ వేయడానికి ఎంత ఖర్చు అవుతుంది? దాదాపు 70,000 80,000 అప్పుడు అన్ని మీరు తీసుకొచ్చే అప్పులు మొత్తం టోటల్ అప్పులే తెచ్చినాం. ఎందుకంటే 2 నెలలు ఇస్తా అన్నాడు కదా పైసలు. అట్లా మేము నమ్మి అది చేసినాం. కొంచెం వర్క్ చేసి మళ్ళీ ఆగితే మళ్ళీ మీ బిల్లు రాదు ఏది రాదు, మీ బండ్లు నడు అని వార్నింగ్లు ఇచ్చారు వాళ్ళు. మళ్ళా ఏం చేయాలి, వెనకకి వచ్చేటట్లు లేదు, ముందు పెట్టట్లు, ఏం చేయాలని అప్పులు తెచ్చి పెట్టినాం. అయిపోయింది, ఇక వర్క్ క్లోజ్ చేసినాం, నీళ్లు పోపించినాం, మంచి పేరు వచ్చింది, ఆయనకు పేరు వచ్చింది. మేము అప్పులు చేసినాం, రోడ్డు మీద పడ్డాం మేము. మొత్తం అప్పులు వచ్చింది ఎమ్మెల్యే ఆయనకు, అక్కడ పబ్లిక్ వాడుకుంటారు నీళ్లు, పబ్లిక్ యూజ్ అవుతుంది. ఈయనకు పేరు వచ్చింది, ఎమ్మెల్యే అయ్యిండు. ఎమ్మెల్యే అయినాక నన్ను దగ్గర తీసుకొని ఇవ్వాలి కదా. ఎమ్మెల్యే అయినాక కూడా 5 సంవత్సరాలు తిరిగినాం. మళ్ళా తిరిగి అందరికి చెప్పినాం, అక్కడ లోకల్ లీడర్లకు చెప్పినాం, అందరికి చెప్పి వాళ్ళతో చెప్పించినాం. మేము చెప్పింది ఇంటలేడు. ఇక మేము ఇస్తామంటాడు అంతే. 1 నిమిషం చెప్తాడు. ఇట్లా పోతా అంటే 1 నిమిషం. ఆయన రూమ్ లా క్యాంప్ ఆఫీస్ లో కూకుంటే రానియాడు లోపలికి, అసలే రానియాడు. బయటనే సెక్యూరిటీని పెడతాడు, బయటనే. మేము 10 ఏళ్ళు తిరిగినా గానీ ఆయన లోపలికి రానియాడు, అసలే రానియాడు. బయటికి పోతా అంటేనే లేచి బయటికి పోతా అంటే మాట్లాడతాడు. 1 నిమిషం ఇట్లా ఏంది అని అడుగుతాడు. అంత అదే అన్నట్టు ఆయన. అట్లా అంత బోర్లేసి మేము అప్పులు తెచ్చి బోర్లేసి రోడ్డు మీద పడ్డ మేము, మాకు రెస్పాన్స్ లేదు, ఏది లేదు. ఆయనకు పేరు వచ్చింది.
మామూలుగా ఆగం చేసిండు, ఎటు కాకుండా ఆగం చేసిండు. ఇస్తా 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 లోకల్ లీడర్లు అందరు చెప్పిండ్రు ఇచ్చే, వాళ్ళు బాగా అప్పులలో ఉన్నారు, అది మంచిది కాదు, ఇచ్చేయాలి, నువ్వు వాళ్ళ పైసలు వాళ్ళకి ఇచ్చేయాలని ఒక్కొక్క లీడర్కి చెప్తా అంటే పోయి చెప్పేది. వాళ్ళు కూడా చెప్పిండ్రు ఇస్తా అంటాడు ఈయన, ఇస్తా 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 అని వాళ్ళకు కూడా అట్లే అన్నాడు. ఇక వాళ్ళు చెప్పినా ఇయ్యలేదు, మేము చెప్పినా ఇయ్యలే. అటో ఇటో ఎలక్షన్లు వచ్చినాయి, ఎలక్షన్లో మళ్ళీ ఓడిపోయింది. ఇక మళ్ళీ 5 సంవత్సరాలు ఎమ్మెల్యే అయిపోయినాక మళ్ళీ ఓడిపోయింది. ఇక ఓడిపోయినాక కూడా మరి ఎట్లా మా పరిస్థితి అని పోయి అడిగితే, ఇక వద్దిరాజు రవి ఎంపీ ఉన్నాడు కదా, ఎంపీ దాంట్లో ఎంపీ రవణకు చెప్పిన, పోచంపల్లి శ్రీనివాసరెడ్డికి చెప్పిన, వాళ్ళ దాంట్లో పెట్టిస్తా అన్నాడు. అట్లా ఇప్పుడు 2 సంవత్సరాలు అయింది తిరగబడి. మళ్ళా ఇక మాకు వద్దు, నీ పైసలు వద్దు, ఏదొద్దు, మాకు అసలు వడ్డీ అప్పటి నుంచి ఎంత అయిందో అంత ఇయ్యి. 10 సంవత్సరాలు తిప్పుకున్నావు, బోర్లు వేసుకున్నావు, తిప్పుకున్నావు, ఇది కరెక్ట్ కాదు. ఇది మాకైతే వడ్డీలు అసలు పెరిగిపోయినావు. ఈ ఇంట్లో లేవు మేము, ఇంట్లో ఇప్పుడు 12 నెలలు, ఇంకా 10 రోజులు అయితే 12 నెలలు అవుతుంది ఇంటికి తాళం పెట్టి. అంటే ఎక్కడ ఉన్నారు మరి? హన్మకొండ ఉంటాను. ఇక హన్మకొండ చిన్న రూమ్ తీసుకొని ఉంటాను ఇప్పుడు. అయితే మహేశ్వరంలో ఇల్లు తాళం పెట్టినాం. వ్యవసాయం మంది దున్నుకుంటారు, అప్పులు ఇచ్చిన వాళ్ళే దున్నుకుంటారు. మళ్ళీ వాళ్ళ పార్టీ అధ్యక్షుడే ఆయన దగ్గర ఇన్ని పైసలు తీసుకున్నందుకు ఆయనకు చెప్పించి ఆయన భూములు దున్నిస్తాడు, ఆయన దున్నుకుంటాడు. మళ్ళీ అక్కడ ఊళ్ళో మొత్తం బ్లేమ్ చేపించాడు, విలేజ్ లో మొత్తం బ్లేమ్ చేపిస్తే ఇక మాకు బాగా ఫీల్ అయిపోయినాం. మొత్తం మనుషులు రాక్షసులు. కనీసం రోడ్డు మీద పడడానికి న్యాయం అడిగితే న్యాయం చేయని వాళ్ళు ఎట్లా నాయకులు అర్థం కాదు. అసలు వాళ్ళ మైండ్ లో ఏముంటుందో తెలియదు, కానీ ద కమర్షియల్ మైండ్ అయిపోయింది. అరే మనం వాస్తవంగా అడుగుతాను, ఏమో తప్పు చేసి అడుగుతలేము మేము, వాస్తవంగా 100% వర్క్ చేసి 10 సంవత్సరాలు తిరిగి అడుగుతాను. మళ్ళీ అడుగుతా అంటే న్యాయం చేస్తలేడు. ఎవ్వరు కూడా లీడర్లు కూడా ఇక ఈ మొండోడని వాళ్ళు కూడా ఏం చేయలేకపోతారు. నర్సంపేటలో ఉన్న లీడర్లు కూడా పాపం వాళ్ళు కూడా చెప్పి రిస్క్ పడ్డారు. వాళ్ళు కూడా ఏం చేయలేకపోతారు. అరే ఇట్లా అయిపోయిందని మేము మొత్తానికి రోడ్డు మీద పడ్డాం. మా పరిస్థితి ఏంది, ఇంత దూరం రావాలి చెప్తాను. తీసుకున్నాం ఊళ్ళల్లో చుట్టుపక్కల మనకు తెలిసిన దోస్తులు రిలేషన్ మొత్తం 78 మంది దగ్గర తీసుకున్నాం. ఇలా ఉన్నది లిస్ట్. వీళ్ళందరితోటి ఇప్పుడు మీ శత్రువులం అయిపోయినాం. ఈ అమౌంట్ కూడా రిటర్న్ పోయింది. ఇది 8,66,00,000 రిటర్న్ పోయింది. సిడిపి గ్రాంట్ ఇంట్లో ఇచ్చిన అయిపో అప్పుడు లెటర్ రిటర్న్ వెళ్ళిపోయింది. ఆయనకు ఏమన్నా ఉంటదా, కొంచెం అన్న బుర్ర పనిచేస్తుందా? అడిగినాం వద్దిరాజు రవి ఎంపీ దగ్గర అడిగిన. ఇది అడిగితే నాకు తలకాయ పనిచేస్తలేదు, మెదడు లేదంటాడు. అక్కడ ఎంపీ దగ్గర నాకు మెదడు పనిచేస్తలేదు అంటాడు. ఏం చెప్తాం ఇక? విలేజ్ లో టిఆర్ఎస్ లీడర్లు మొత్తం సంతకాలు పెట్టిండ్రు. ప్రతి విలేజ్ అన్ని పడిందని మొత్తం సంతకాలు పెట్టిండ్రు అందరూ. వద్దిరాజు రవిచంద్ర అన్నాడు కదా, మన గవర్నమెంట్ వస్తే నేను 10 కోట్ల సాయం చేస్తా మీకు అని ఒక 20 సార్లు అన్నాడు ఆయన నోట్ల నుంచి మాట. ఎంపీగా మొన్న ఉన్నప్పుడు 20 సార్లు అన్నాడు నన్ను పట్టుకొని. ఎందుకంటే మీరు 100% నష్టపోయినరు, మీకు న్యాయం చేస్తా అని ఆయన మాట ఇచ్చిండు. కానీ ఈ మూర్ఖుడు వీడు ఉద్యమకారుడు, తెలంగాణ ఉద్యమకారుడు అనే పేరున్నది ఈ దరిద్రునికి. ఒక జిల్లా అధ్యక్షుడు, సివిల్ సప్లై చైర్మన్, ఎమ్మెల్యే, ఈ పదవులకు ఏమన్నా న్యాయం ఉన్నదా? తెలంగాణ తొక్కే తెలంగాణ ఉద్యమకారుడు అని పెట్టుకున్నాడు పేరు, తెలంగాణ తొక్కే. ఏం ఉద్యమకారుడు, ఏం లీడరు, ఏం నాయకుడు? 47 రోజులు ఈ ఆటికి నిరసన మేము నర్సంపేట్ల. ఒక్కసారి కూడా వచ్చి మరి ఏంది పరిస్థితి అని తెలుసుకొని, మరి నీ వల్ల నష్టపోయినా రోడ్డు మీద పడ్డాం, మాకు న్యాయం చేస్తా అని మాట ఇయ్యాడా? కేసీఆర్ ఇంట్లో మనిషినే. మళ్ళా కేసీఆర్ ఇంట్లో మనిషి. ఎప్పుడు మా ఫోన్లు స్విచ్ ఆఫ్, మా ఫోన్లు బ్లాక్ లో పెట్టిండు పనిచేయగా. మేము వల్ల ఫోన్ల నుంచి అన్న చేస్తే పేరు చెప్పగానే కట్ చేస్తాడు. అది ఆయన క్యారెక్టర్ అన్నట్టు. ఇప్పుడున్న ఎమ్మెల్యే ఇప్పుడు ఏమన్నాడంటే, ప్రస్తుతం పైసలు అయితే లేవు, గవర్నమెంట్ దగ్గర లేవు, నన్ను అయితే ఇబ్బంది పెట్టకుండ్రి, మీరు 8 సంవత్సరాలు ఆయనకి వేసి ఉన్నారు, నన్ను రాగానే అడగద్దని అన్నాడు. వస్తే నేను ఏమన్నా ఉంటే సాయం చేయగలుగుతా, నన్ను మాత్రం ఇబ్బంది పెట్టకుండా అన్నాడు. ఒకటేసారి నన్ను అడిగా. అంటే ఆయన బోర్లు వేయించాడు కాబట్టి ఈయన డబ్బులు ఇస్తే ఆయనకు ఇవ్వాలనే ఈ రకంగా అట్లాగా ఏమనలేదు. ఆయన ఏపీ లేడు కాబట్టి ఈయనకి మళ్ళీ ఈయన డబ్బులు ఇస్తే ఫండ్స్ రిలీజ్ అయ్యేటట్టు చేస్తే మళ్ళీ ఇబ్బంది అవుతుంది నాకని ఈ రకంగా కూడా ఆలోచిస్తుండేమో. మరి అదే అయితే ఒక నష్టం 15 కోట్లు అనేది చిన్న మ్యాటర్ గవర్నమెంట్ ఇవ్వాలంటే. ఇప్పుడు పైసలు ఉంటుకొని కూడా ఇయ్యలే, 8,66,00,000 రిటర్న్ మనం 8 సంవత్సరాలు తిప్పుకొని ఏం లాభం? అది
ఏం లాభం? అధికారంలో మేము ఉండి, పని చేసిన హోదాలో వాళ్ళం, మేము ఉండి, ఇప్పుడు రోడ్డు మీద పడ్డాం, బండ్లు అమ్ముకున్నాం, భూములు దున్నుకుంటారు, కేసులైన నా మీద, ఇంట్లో ఉండని పరిస్థితి అయిపోయింది. తాళం పెట్టినాం 12 నెలలు, ఇంకా 10 రోజులు అయితే 12 నెలలు అవుతుంది ఇంటికి తాళం పెట్టి. మరి ఎక్కడ మీరు దీక్ష ఎక్కడ చేస్తున్నారు? మేము నర్సంపేటలో సెటర్ ఉన్నది, ఆ సెటర్ ముందట బోర్వెల్ ఆఫీస్ మీరు దీక్ష చేస్తుంటే మరి చాలా మంది అప్పులు ఇచ్చిన వాళ్ళు అడగట్లేదా? ఇక అడుగుతాను వచ్చి, కాకుంటే మాకు ఇగో సుదర్శన్ రెడ్డి చేసిన కథకు మేము మీకు చేయలేకపోతాను, న్యాయం చేయలేకపోతాను, కానీ మాకు కడుపులో మస్తు బాధ ఉన్నది. వాళ్ళకి అందరికి 100% ఇస్తాం పైసలు, ముక్కి చెప్తాను, కానీ ఈయన సాయం చేస్తే మేము ఇవ్వాలని చెప్తాను. మా భూములు అమ్మినా వాళ్ళకి సరిపోతలేవు. ఏం చేయాలనేది మేము ఇప్పుడు ఎటు కాకుండా మధ్యలో రోడ్డు మీద పడి ఉన్నాం, రోడ్డు మీద పడి ఉన్నాం. మాకు న్యాయం కావాలనేది ఇంత దూరం రావాల్సి వచ్చింది. ఎందుకంటే సుదర్శన్ రెడ్డి ఇప్పటికి కూడా ఆయన అది అయితే లేడు. ఏమన్నా అడిగితే ఎవరితో అడిగితే తప్పించుకుంటాడు అన్నట్టు, ఎప్పటికీ ఆ క్రిమినల్ మైండ్ అన్నట్టు ఆయనది. ఫేర్ ఉండడు, మొత్తం ఇట్లా అగిపులగికి అంటుపెట్టినట్టు ఉంటది అన్నట్టు ఆయనది. ఏమన్నా అపోజిట్ ఉన్నాడంటే వాడిని ఎట్లా చేయాలనేదే చూస్తూ అంటాడు. గది అన్నట్టు ఆయన కక్ష గది అన్నట్టు. అది కరెక్ట్ కాదు కదా. మనం పనిచేసిన వాళ్ళం, పనిచేసిన వాళ్ళు పైసలు ఇచ్చే బాధ్యత ఆయనది. ఆయనకు పని చేసినాం, మళ్ళీ పేరు వచ్చింది ఆయనకు. మేము అప్పుల పాలై రోడ్డు మీద పడ్డాం. ఆయన 100% దిగొచ్చి న్యాయం చేయాలి మాకు, 100% ఆయన కోసం వేసిన బోర్లు ఆయన వేయించుకున్నాడు, ఆయనకు న్యాయం జరిగింది. మేము అప్పుల పాలైనాం, బండ్లు అమ్ముకున్నాం, రోడ్డు మీద పడ్డాం, అందరితోటి అప్పులు తెచ్చుకున్న వాళ్ళతోటి శత్రువులైనాం, అవమానాలు పడుతున్నాం. మామూలు అవమానాలు కాదు. మీరు బోర్లు వేయించిన వల్లనే ప్రజాదరణ వచ్చింది, గెలిచిండు, ఎమ్మెల్యే గెలిచిండు, పక్క పెట్టిండు. మేము మొత్తం రోడ్డు మీద పడి ఉన్నాం. మాకు న్యాయం కావాలి, 100% న్యాయం కావాలి. నష్టపోయింది మొత్తం ఆయన ఇయ్యాలి. ఆయన మేము బోర్లు వేసినప్పుడు ఆయన పెళ్లి కాలే, ఇల్లు లేదు, ఇల్లు లేదు ఆయనకు, కిరాయికి ఉన్నాడు. ఒకటే ఎకరం భూమి ఆయనది. ఎకరం భూమితో 100 కోట్లు సంపాదించాడు. ఆ పైసలు ఎట్లా వచ్చినాయి ఆయనకు? మేము పని చేసిన వాళ్ళకి ఇయ్యాడు. ఆయన మాత్రం ఏం లేకుండా ఎట్లా సంపాదిస్తాడు? దానికి కూడా లెక్క ఉంటది కదా. ఆ ఫార్ములా ఏమన్నా ఉంటే ఎట్లా సంపాదిస్తాడో చెప్తే తెలంగాణ వాళ్ళు అందరు సంపాదించుకుంటారు కదా. ఆయన ఒక్కడు సంపాదించుకోగానే సరిపోదు కదా. ఎక్కడ పడితే అక్కడ మేడలు, బంగ్లాలు, కార్లు, బిల్డింగ్ల నుంచి దిగంగానే కారు ఎక్కుతాడు, కారు దిగంగానే మళ్ళీ బిల్డింగ్ లో పోతాడు. అట్లా ఏర్పాటు చేసుకున్నాడు. అన్ని ఎక్కడెక్కడ ప్లాట్లు, మంచి కమర్షియల్ బిట్లు ఇష్టం ఉన్నట్టు కొనుక్కున్నాడు. అది ఆయన ఇష్టం, ఆయన ఏమైనా చేసుకొని మాకు వచ్చే పైసలు మా నష్టం అసలు అంతా కలిపిస్తే సరిపోతుంది. మాకు కావాల్సింది మొత్తం మేము 15 కోట్ల దాకా నష్టపోయినాం. మొత్తం టోటల్ ఆయన 15 కాదు, సరిపోతలేవు. ఇప్పుడు మేము నష్టపోయింది, చాలా నష్టపోయినాం. ఇక అసలు 10 సంవత్సరాలు మానసికంగా కుంగిపోయినాం. బిజినెస్ పోయింది, అన్ని పోయినాయి, పేరు పోయింది. మేము పుట్టినప్పటి నుంచి సంపాదించుకున్న పేరు, మా తాతల అప్పటి నుంచి ఉన్న పేరు పొడగొట్టుకున్నాం మేము. ఆస్తులు తరాలు, ఒక 3-4 తరాల ఆస్తి పోయింది మాది. ఆయన 4-5 తరాలకు సరిపోని సంపాదించుకున్నాడు. ఆయనకు ఎకరం భూమి ఉన్నాడు, 4-5 తరాలకు సరిపోని సంపాదించుకున్నాడు. ఆయన 1,00,000 ఏళ్ళు బతుకుతాడు కావచ్చు, మేము ఇంకో 10-15 ఏళ్ళు బతుకుతాం, అయిపోతుంది మాది. కాకుండా ఇది కాదుగా, మానవత్వంతో చేసే పని ఉంటది. మనిషి అన్నప్పుడు మానవత్వంతో చేయాలి, ఆలోచించాలి. తప్పు చేసినా రైట్ చేసినా ఏంది ఇది మంచిది కాదనేది ఆలోచించుకొని న్యాయం చేయాలి. మాకు కావాల్సిన న్యాయం చేయాలి. చాలా మంది చెప్పారు, లీడర్లు, టిఆర్ఎస్ పెద్ద మనుషులు, మొత్తం పెద్ద మనుషులు ఉంటారు కదా. టిఆర్ఎస్ పార్టీ వాళ్ళు కానీ వేరే పార్టీ ఎవరున్నా మేము ఇట్లా పరిస్థితి అని చెప్తే వాళ్ళు చెప్పిండ్రు. ఒక్కసారి కాదు 3 సార్లు చెప్పినా కూడా, వాళ్ళు చెప్పినా కూడా రెస్పాన్స్ ఇస్తలేడు. ఇక వాళ్ళు ఒక్కసారి 2 సార్లు చెప్పి సపరేట్ కోకున్నారు. మాకు ఇంతవరకు న్యాయం కాలే. అందరికి చెప్పి ఎవరైతే ఇప్పుడు గ్రామీణ సంతకాలు తీసుకుని అన్ని ఉన్నాయి. చాలా మంది పార్టీ లీడర్ కదా, పార్టీ లీడర్ కాడికి ఎట్లా వస్తారు వాళ్ళు? మా పార్టీ ఉన్న దగ్గరికి మేము ఎట్లా పోయి చెప్పాలి అనేది అట్లా. ఇంటికి వెళ్తే 10 సంవత్సరాలు ఎటన్నా వెళ్ళిపోండి అని చెప్తాడు, లేకపోతే చంపిస్తాను. దేనికి చంపిస్తాడు? బెదిరిస్తున్నాడు, చంపుతాడట. దేనికి చంపుతాడు అంటే పని చేయాలి, చావాలి. అదే కదా, అదే చెప్తున్నాడు కదా. డ్రైవర్ అంటాడు. లేదు, డైరెక్ట్ ఫేస్ టు ఫేస్ ఇంటికి వెళ్తే కేసులు పెట్టాలా, చంపగొట్టాలా అనేది చెప్తున్నాడు. చావు అని చెప్తున్నాడు, లేదా 15 ఏటన్నా వెళ్ళిపోండి అని చెప్తున్నాడు. సలహాలు ఆయన ఇచ్చేది అది అడగద్దు, ఆయన మాకు ఇవ్వద్దు, మేము వాళ్ళకి ఇవ్వద్దు తీసుకున్న వాళ్ళ దగ్గర. అది ఆయన చెప్పే సలహా. అన్ని ఉన్నాయి చూడండి, లెటర్స్ అంతే. ఇంతవరకు స్పందన లేదు. మరి ఏంది వీళ్ళ పరిస్థితి ఏంది? వీళ్ళు చేసిండ్రు, నాకు నేను సంపాదించుకుంటుని, పాపం వీళ్ళని కూడా బయటపడేయాలి అనే ఆలోచన ఇప్పటి వరకు కూడా వస్తలేదు.
మరి ఇక కొద్దిగా మానవత్వంతో ఇప్పటికైనా ఆలోచన చేసి మమ్మల్ని బయటపడేయాలని కోరుకుంటున్నాం. మీ దగ్గరికి వచ్చినాం, మీ ద్వారానన్నా మాకు న్యాయం కావాలని. కనీసం ఆ పెద్ది సుదర్శన్ రెడ్డి గారు నిజంగా అప్పుడు నిధులు లేకనే అది ఇబ్బంది చేయాలి, కనీసం మీకు తరపున వచ్చి పోరాటం చేయాలి కదా. నిజంగా నిధులు ఉన్నాయి, ఇవ్వాలి అని చెప్పి పోరాటం చెయ్యాలి, నిధులు ఉన్నాయి. ఈయన చేతుల పని ఈయన తలుసుకుంటే ఒకప్పుడు మాట్లాడిండు, మామూలు వైట్ పేపర్ పంపిస్తే నాకు నల్ల పేపర్ అయ్యొస్తుంది, శాంక్షన్ అయ్యొస్తుంది, జీవో అయ్యొస్తుంది అనే మాటలు మాట్లాడిండు. మీరు బోర్లు వేసే ముందు అసొంటి మాటలు మాట్లాడినోడు మరి 10 సంవత్సరాలు ఎందుకు తిప్పుకుంటాడు? 10 సంవత్సరాలు ఎందుకు తిప్పుకుంటాడు? మాకు న్యాయం ఉంటేనే ఇంత దూరం వచ్చినాం. మేము అన్యాయంగా చేస్తే మేము ఆడ వద్దు, ఇంత దూరం వద్దు. మేము అప్పులు తీసుకున్న వాళ్ళు మీ ఇంటికాడ వచ్చి చేస్తాం అంటున్నారు, మరి మేము చావాలా? వాళ్ళు చావాలా, మేము చావాలా? ఇబ్బంది అంటే ఇక మాది లాస్ట్ స్టేజ్ వెళ్ళినది. మీరు మేము ఇంటికి వెళ్ళని పరిస్థితి, పిల్లలు స్కూల్కి వెళ్ళని పరిస్థితి. న్యాయం చేసేటట్టు చేయండి. కేసీఆర్ సార్ కన్నా చెప్పి మీరు కలిసి మాకు న్యాయం చేయాలి, మమ్మల్ని బయటపడేయండి అని కోరుకుంటాను. సుదర్శన్ ఏమో ఖచ్చితంగా డబ్బులు ఇవ్వను అని చెప్పకుండా చంపేస్తామని కేసులు 40 రోజుల నుంచి కూడా ఇంకా పోరాటం చేస్తాం, ఇంకా చేస్తాం. మాకు న్యాయం అందట్లేదు. కన్ఫర్మ్ చంపుతాడు అనేది ప్రతి ఒక్కరు చెప్తున్నారు. క్రిమినల్ మైండ్ మొత్తం రౌడిజం, చంపుతారు ఖచ్చితంగా, మీరు ఆయన దృష్టిలో ఉన్నారు అనేసి చెప్తున్నాడు. అందుకు మేము ఇది దీని వల్లనైనా ఏదేమైనా ఆయనదే బాధ్యత అనేది మాకు తెలవాలి కదా సార్. మేము ఉన్నా లేకున్నా ఇప్పుడు మమ్మల్ని చంపుతాడు ఆయన, కన్ఫర్మ్. అది రౌడిజం అంటే అంతే ఉంటది. మరి చెప్తున్నాడు కదా చంపేస్తామని అంత తేలిగ్గా ఎట్లా చెప్తున్నాడు అంటే ప్రాణాలు తీయడం. మాకు ఆయన ఇప్పటికైనా ఆయన కొద్దిగా తగ్గి మాకు న్యాయం చేయాలి, చేస్తే చాలు. మాకు మా బతుకు మేము బతుకుతాం, అది విషయం. దాదాపు 40 రోజుల నుంచి 47 రోజులు చేస్తున్నట్టున్నారు. అంటే దానికి సంబంధించి ఎంత ఖర్చు అయింది, మీరు ఏ బోర్వెల్స్ అని చెప్పి ప్రతి ఒక్కటి కూడా చేసుకుంటూ ఎన్నో రోజుల నుంచి అక్కడ కూర్చుంటారు. రోజు ఫోటోస్ మద్దతు రావట్లేదా? ఎవరన్నా వస్తే వీళ్ళు కాంగ్రెస్ ఎన్నుకుని నడిపిస్తాండ్రు అని అంటాడు. వాళ్ళు కూడా వస్తలేరు, వాళ్ళు కూడా వస్తలేరు. కాంగ్రెస్ మా బాధ మాకుండి మేము తిరుగుతాను. ఇప్పుడు కాంగ్రెస్ వచ్చి 2 సంవత్సరాలు అవుతా అంటే మేము 8 సంవత్సరాల కంచి తిరుగుతా అంటే 8 10 సంవత్సరాల కంచి. అంటే ఏం చెప్పాలి చివరిగా పెద్ది సుదర్శన్ రెడ్డి గారు కావచ్చు, లేకపోతే కాంగ్రెస్ పార్టీ కావచ్చు, మీరు ఏం చెప్పాలి? మాకు సుదర్శన్ రెడ్డి మమ్మల్ని మొత్తం బయటపడారు, ఆయన బాధ్యతే. ఆయనకు వర్క్ చేసినాం, ఆయన గెలిచిండు. ఏది ఉన్నా మేము పని చేసిన అన్నే అడుగుతాం, పని చేయని కాడికి పోయి అడగలేం కదా. మనకు ఈయనకు పని చేసినాం, ఈయన ఇయ్యాలి మాకు. ఆమె ఇచ్చిండు, అన్ని చేసిండు. ఇప్పటికే పెద్ద మనుషులతో కూడా ఇస్తా అని అందరితోటి చెప్పిండు. అది ఆయన నిలబెట్టుకోవాలి. అది భూములు పోయినాయి, జాగాలు పోయినాయి, చేసుకోవడానికి బోర్ పని లేకుండా అయిపోయింది. పిల్ల పాపలతో రోడ్డు మీద పడ్డాం, ఏ పని చేసుకోలేని పరిస్థితి. పైసలు అడగపోతే ప్రాణాలు తీస్తామని అంటాను. ఏ విధంగా అసలు ఏ ఆప్షన్ లేకుండా ఎవరు ఏం చెప్పాలన్నా కూడా తనకు భయపడుతున్నారు. అంతే. అంటే ఎవరు సహాయం కోసం పోతే వాళ్ళని కూడా బెదిరిస్తున్నారు. అంటే మాలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు, కాకపోతే మేము డేర్ చేసి తట్టుకోలేని పరిస్థితిలో బయటకు వచ్చినాం. వాళ్ళు మానసికంగా హార్ట్ అటాక్ వచ్చి చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారట. అంటే ఇంత మొత్తం తట్టుకోవాలంటే కూడా కష్టం కదా. అట్లా చనిపోయిన వాళ్ళు ఉన్నారు. లేకుంటే మాటతోని, ఒక నోటి మాటతోని విలువనిచ్చి పని చేసినందుకు కూడా వాళ్ళ నోర్లు నొక్కేస్తాడు. మమ్మల్ని కూడా అదే విధంగా నోరు నొక్కేయాలని చూసిండు. ఎవరితో చెప్పినా మిస్గైడ్ చేస్తాడు. మిస్గైడ్ ఒకటి మాని వేరే మాట్లాడి ఆయన కూడా ఇప్పుడు ఈ పని మాకు గిట్లున్నదంటే దీన్ని అప్పుడే ఇచ్చిన వాళ్ళకి ప్రొసీడింగ్ వాళ్ళే చేసుకోలేదు, ఏదో మిస్గైడ్ ఆయనకు అనుకూలంగా తప్పిస్తాడు. ఎప్పుడు 10 సంవత్సరాల కాంచి ఇదే రకంగా తప్పిస్తాడు ఆయన. అది కరెక్ట్ కాదు కదా, ఆ రకంగా తప్పియద్దు కదా. పని చేసినాం, క్లారిటీగా ఉండాలి, అవుట్ రైట్ తెలుసుకోవాలి, ఇచ్చేయాలి, ఖతం అయిపోతుంది. అంతేగాని మేము మాకు కరెక్ట్ గా ఇస్తే మేము ఎందుకు వస్తాం, ఇంత దూరం ఎందుకు వస్తాం? మా పని మేము చేసుకుంటోళ్ళేమే కదా, ఆయన ఇవ్వకుండానే కదా ఇంత దూరం వచ్చింది. బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ సార్ గారి వారసులమని చెప్పుకొని మమ్మల్ని అయితే స్థితి తీసుకొచ్చిండ్రు. తెలంగాణ భవన్ దాకా కూడా మా వాళ్ళు వెళ్ళడం కూడా జరిగింది. హరీష్ రావు సార్ దగ్గరికి వెళ్ళింది. ఎందుకు తిరుగుతాను, మా పదవులు వస్తే ఇస్తాం, లేకుంటే లేదు, బస్ ఛార్జీలు కూడా వేస్ట్, మీరు రాకండి అని చెప్పిందట. మరి పదవులు రావడానికి ముందు మీరు బెదరగొట్టి బౌలించుకున్నారు, వచ్చినాక ప్రాణాలు తీస్తామని బెదిరిస్తాను. అంటే ఎటు కూడా వాళ్ళ మాటే చెల్లేటట్టు చూసుకుంటాను. న్యాయం కావాలని వస్తే మా పరిస్థితి ఇది. మరి మేము ఎక్కడ పోలే, ఏడు పోలే, మరి మనుషులలో ఉన్నామా, మాకులలో ఉన్నామా, ప్రజలలో ఉన్నామా, మాకు న్యాయం జరుగుతుంది అన్న ఉద్దేశంతో అయితే రావడం జరిగింది. మీరు ఉన్నారు, మీడియా మిత్రులు ఉన్నారు, 100% నాకంటూ న్యాయం జరుగుతుందని వచ్చినా మీ హెల్ప్ కూడా కావాలి. కాకపోతే మీరు న్యాయాలు ఆలోచించి తెలుసుకొని మాకు న్యాయం చేయడానికి ముందుకు రండి ప్లీజ్.
ఖచ్చితంగా మీడియా మొత్తం, ఎందుకంటే ఇది న్యాయపరమైన డిమాండ్ కాబట్టి, ఎందుకంటే మీరు ఫ్యామిలీని వదులుకొని మీ కుటుంబాలను వదులుకొని ఇంటి దగ్గర తాళాలేసి భయపడుతూ బతుకుతున్న పరిస్థితి, పిల్లల ఫ్యూచర్ల గురించి ఆలోచిస్తూ బతుకుతున్నారు కాబట్టి ఖచ్చితంగా మీరు పోరాటం చేసుకోవాల్సింది. ఖచ్చితంగా పెద్ది సుదర్శన్ రెడ్డి గారు మీరు చూసుకోవచ్చు, ఇక్కడ దాదాపు 15 కోట్ల వరకు కూడా వీళ్ళకు నష్టం జరిగింది అంటూ. అంటే ఒకప్పుడు మీరు సివిల్ సప్లై చైర్మన్ గా ఉన్నారు, తర్వాత ఎమ్మెల్యేగా గెలుస్తారని చెప్పేసి పెద్ద ఎత్తున బోర్లు కూడా చాలా వేయించారు. అంటే వీళ్ళకి ఏదో నమ్మించిరు, మాయమాటలు చెప్పిరు, ఖచ్చితంగా మీకు డబ్బులు ఇస్తామని చెప్పిరు, బెదిరింపులు కూడా చేసిరు. అంటే ఖచ్చితంగా మీరు బోర్ లేకపోతే మీరు బోర్ బలం నడవనీయం, మీ జీవితం ఖచ్చితంగా నాశనం అయిపోయినట్టు అని బెదిరించారు. ఆ భయభ్రాంతలకు గురైపోయారు, భయపడ్డారు. అంటే వాళ్ళకు జీవనాధారం అదే కాబట్టి వాళ్ళు బోర్వెల్స్ తోనే బతుకుతా ఉన్నారు చిన్నప్పటి నుంచి. కాబట్టి వాళ్ళ పిల్లల చదువులు కూడా ఆ బోర్వెల్ చేసిన పైసలతోనే వాళ్ళు గడుపుతా ఉన్నారు, ఇల్లు గడుస్తా ఉంది, వాళ్ళకి ఒక పూట గడుస్తా ఉంది. కాబట్టి వేయించుకున్నారు, ప్రజాదరణ వచ్చింది. ప్రతి కాలనీలో దాదాపు 150 పైగా కూడా బోర్లు వేయించారు, ప్రజాదరణ వచ్చింది. ప్రజలు మాకు బోర్లు వేయించారు అని చెప్పి చాలా మంది కాలనీ వస్తారు. ఎందుకంటే ఆ ఏరియా నర్సంపేటకు సంబంధించిన ఏరియా కూడా కొంచెం వాటర్ లేకుండా ఉంటుంది కాబట్టి అక్కడ మాకు వాటర్ లభించింది, ఖచ్చితంగా మాకు ఆ సౌలత వచ్చిందని చెప్పి చాలా మంది ఎలక్షన్ లో సివిల్ సప్లై చైర్మన్ ఉన్న మిమ్మల్ని బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిపించారు, అధికారంలోకి వచ్చారు. కానీ ఓన్లీ 15 కోట్లు అంటే అధికారంలో ఉన్నప్పటికీ 15 కోట్లు అంటే చాలా చిన్న విలువ. అంటే ఆల్రెడీ ఫండ్స్ వచ్చినాయి, 8 కోట్లు కూడా వస్తే కూడా అక్కడ రిటర్న్ వెళ్ళిపోయినాయి. కనీసం ఆ 8 కోట్లలో కూడా మాకు ఇచ్చేటువంటి ఏర్పాట్లు చేయలేదు, అసలు పట్టించుకోవట్లేదు. అడిగితే బెదిరిస్తా ఉన్నారు. అట్లా టెంట్ వేసుకొని కూర్చుంటే మీరు ఎన్ని రోజులు కూర్చున్నా వ్యర్థమని చెప్తా ఉన్నారు. బీఆర్ఎస్ భవన్ లోకి వెళ్తే హరీష్ రావు ఏమో అంటే మాకు అధికారం లేదు కాబట్టి మేము పట్టించుకోము అంటే అధికారంలో ఉంటే మాత్రమే ప్రజలు గుర్తుకొస్తారు, అధికారంలో లేకపోతే ప్రజలు అవసరం లేదు. మీ అధికారం ఉన్నటువంటి చేసిరు, పెట్టుబడులు పెట్టిరు, అప్పులు చేసిరు, వాళ్ళ యొక్క పుస్తకాలు అమ్ముకున్నారు, వాళ్ళ యొక్క ఎన్నో అప్పులు చేసిరు, భూములు కూడా తాకట్టు పెట్టి తీసుకొచ్చి అన్ని బోర్లు వేయించి అంత పెద్ద ఎత్తున అది చేస్తే అంటే మా పిల్లల ఫ్యూచర్ ఉంటుంది, ఎన్నో కొన్ని డబ్బులు వస్తాయి కదా అని చెప్పేసి వాళ్ళు అంత పెద్ద ఎత్తున అన్ని బోర్లు వేయించి మీ అధికారంలోకి తీసుకొచ్చారు. తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. కనీసం సరే పెద్ది సుదర్శన్ రెడ్డి గారు మీ హయాంలో డబ్బులు లేకనా లేకపోతే ఏదో జరిగింది, ఓకే ఎన్ని రోజులు జరిగింది, వాళ్ళని మీరు పట్టించుకోలేదు, భయభ్రాంతులకు గురి చేసారు, చంపేస్తామని బెదిరిస్తున్నారు, అది మాత్రం కరెక్ట్. ఖచ్చితంగా నిజంగా మీ తరఫున కూడా న్యాయం ఉంటే అంటే మీరు కూడా వీళ్ళకి ఏదో చేయాలి, వీళ్ళ కోసం నేను కూడా పోరాటం చేయాలనేటువంటి ఆలోచన మీకుంటే ఖచ్చితంగా రండి, వచ్చి వీళ్ళతో కలిసి పోరాటం చేయండి. కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు అధికారంలో ఉంది, కాంగ్రెస్ పార్టీ నుండి ఎమ్మెల్యేగా మాధవరెడ్డి అండి, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా మాధవరెడ్డి ఉన్నాడు, ఆయన దగ్గరికి వెళ్ళండి, వీళ్ళ కోసం పోరాటం చేయండి. ఖచ్చితంగా పోరాటం చేస్తే మీకు మళ్ళీ ప్రజాదరణ లభించే అవకాశం ఉంటుంది. మీరు ఇప్పటి నుంచి ఎలా చేసుకుంటూ పోతే వీళ్ళు పెద్ద ఎత్తున ఎలక్షన్లలో కూడా ప్రచారానికి దిగే ఛాన్స్ కూడా ఉంటుంది. ఈ ఫ్లెక్సీలు పట్టుకొని అంటే వీళ్ళు ఎంతమంది సంతకం ఇవన్నీ చూసుకుంటే, ఇవన్నీ ఫైల్ చూసుకుంటే దాదాపు ఎన్ని ఫైల్స్ ఎన్ని బోర్లు వేయించారు, ఎన్ని రకాలుగా ఎన్ని బోర్లు ఎంతమంది సంతకాలు చూసుకుంటే ప్రతి గ్రామం నుంచి ఏ గ్రామంలో ఏ కాలనీలో బోర్ వేయించారు, అక్కడ ఎంత ఖర్చు వచ్చిందని చెప్పేసి ఆ గ్రామంలో బీఆర్ఎస్ వ్యక్తులు కావచ్చు ఇతర వ్యక్తులందరితో సంతకాలు ఉన్నాయి, అసలు ఏమేమి పనులు చేయించారు, ఏ ఏరియాలో ఇప్పించారు, అన్ని ప్రూఫ్స్ తో సహా ఉన్నాయి. ఇవన్నీ పట్టుకొని ఫ్లెక్సీలు పట్టుకొని ఇప్పుడు వచ్చే ఎలక్షన్లలో అయినా సరే లేకపోతే ఇంకా ఏ ఎలక్షన్లు వచ్చినా జిహెచ్ఎంసీ అయినా సరే ఎలక్షన్ లో ప్రచారం మీకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తే ఖచ్చితంగా మీకు పుట్టగతులు ఉండేవి. ఖచ్చితంగా వీళ్ళకి న్యాయం చేసే దిశగా మీరు పరిష్కార దిశగా ఖచ్చితంగా ముందుకు రావాల్సిందే. ఒకవేళ మీ తరపున నిజంగా మీ తరపున న్యాయం ఉంటే మీరు ఒక ప్రెస్ మీట్ పెట్టండి, వీళ్ళకి మద్దతుగా ప్రెస్ మీట్ పెడతారు. లేకపోతే నిజంగా వీళ్ళు మాకు బోర్లు వేయించలేదు అన్నట్టుగా మేము తొలి వెలుగులో కూడా మాట్లాడుతున్న ఫోన్ కాల్లో విన్నాము, అసలు వాళ్ళు బోర్లు వేసే విషయం కూడా తెలియదు అన్నట్టుగా మాట్లాడుతూ ఉన్నాడు. 150 బోర్లు అండి, ఒక్కటి కాదు 2 కాదు, 70 ఒక్కొక్క బోర్ కి దానికి సంబంధించిన మోటార్ కి అన్నిటి కూడా 70,000 వరకు ఖర్చు వచ్చింది. 150 బోర్లు అంటే దాదాపు 90 లక్షల వరకు ఖర్చు అయి ఉంటుంది. అంటే 90 లక్షలు అంటే దాదాపు వాళ్ళ పరిస్థితి ఏంది? ఒక్కొక్కసారి 5 లక్షలు 10 లక్షలకే చాలా మంది ఊరేసుకొని చనిపోతున్న పరిస్థితులు చూస్తున్నాం గ్రామీణ ప్రాంతాల్లో. 90 లక్షల వరకు పెట్టి ఇంకా కూడా వాళ్ళ పోరాటం చేస్తున్నారంటే వాళ్ళ హ్యాట్సాప్ చెప్పాల్సిందే. ఖచ్చితంగా పెద్ది సుదర్శన్ రెడ్డి గారు కావచ్చు, ఇప్పుడున్న ఎమ్మెల్యే మాధవరెడ్డి గారు ఖచ్చితంగా రావాలి, వచ్చేలకు ఎన్ని 15 కోట్లు కాకపోతే ఆ వడ్డీ ఎంత అయింది అవన్నీ కూడా ఖచ్చితంగా ఇవ్వాల్సింది. ఎందుకంటే అధికారంలో మీరు ఉన్నారు, మీ అధికారంలో ఉన్నారు, మీరు ఖచ్చితంగా మీ సపోర్ట్ వాళ్ళకి అవసరం. వేరే ఏ పార్టీలు కూడా వాళ్ళకి సపోర్ట్ గా ఒకవేళ సపోర్ట్ గా వచ్చినా మాట్లాడతారే తప్ప వాళ్ళ నుంచి ఏ ఒక్క రూపాయి కూడా వాళ్ళకు లభించదు. ఖచ్చితంగా పెద్ది సుదర్శన్ రెడ్డి వీళ్ళ కోసం పోరాటం చేయండి, లేకపోతే ఒక ప్రెస్ మీట్ పెట్టండి, నిజంగా బోర్లు వేయించిరా లేదా ప్రెస్ మీట్ పెడితే వీళ్ళని ఒకసారి పిలిపించండి, డైరెక్ట్ గా ఒకసారి పిలిపించి సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో కావచ్చు, లేకపోతే మీ నర్సంపేటలోనే మీ పార్టీ కార్యాలయం ఎక్కడికో పిలిపించండి, ఒక ప్రెస్ క్లబ్ కు పిలిపించి వాళ్ళతో డైరెక్ట్ గా మాట్లాడే ప్రయత్నం చేయండి. మేము కూడా వస్తాం, మాట్లాడండి, మీ తరపున న్యాయం ఉందో వాళ్ళ తరపున న్యాయం ఉందో మాట్లాడదాం. అది కానీ అసలు పట్టించుకోకపోవడం, బెదిరించడం, చంపేసడం కూడా కరెక్ట్ కాదు. ఖచ్చితంగా ప్రతిదీ ప్రజలు గమనిస్తూనే ఉంటారు. మీకు అధికారం వచ్చింది, మీరు కూడా ఫ్యూచర్ లో కూడా మళ్ళీ ఎమ్మెల్యే అయ్యేటువంటి అవసరాలు ఉన్నాయి. మంత్రి కూడా కావాల్సినటువంటి మీరు చాలాసార్లు కూడా మాట్లాడి ఉంటారు, అంటే మంత్రిగా అయ్యే ఛాన్స్ మీ క్యాడర్ కూడా చాలా సార్లు చెప్పారు బోలేసే సమయంలో. ఇప్పుడు సివిల్ సప్లై అయిపోతాడు, తర్వాత ఎమ్మెల్యే గెలుస్తాడు, తర్వాత మంత్రి కూడా వస్తుంది, మీ డబ్బులు ఎటో కావాలంటే
రెండింతలు కూడా డబ్బులు ఇస్తామని చెప్పేసి మాయమాటలు చెప్పి బెదిరించి బోలేయించుకున్నారు. కానీ ఈ విధంగా కరెక్ట్ కాదు. ఖచ్చితంగా ప్రజలు ప్రతిదీ గమనిస్తారు. మీకు రాజకీయంగా ఖచ్చితంగా బొంద పెట్టేటువంటి అవకాశాలు ఉంటాయి. ఇటువంటి వాటిని ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదు. వాళ్ళ ఫ్యామిలీలు వాళ్ళ తాళాలు వేసుకొని వచ్చి వాళ్ళ ఇద్దరు అన్నదమ్ములు ఇన్నటి నుంచో కష్టపడుతూ వాళ్ళ పిల్లల్ని పోషించుకుంటూ ఉన్నారు. ఇటువంటి చేసి వాళ్ళని ఇబ్బంది పెట్టడం కరెక్ట్. ఖచ్చితంగా ముందుకు రండి. రేవంత్ రెడ్డి గారు ఖచ్చితంగా దీనిపైన స్పందించాలి. ఎంపీ కావచ్చు, ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా ఖచ్చితంగా మీ మద్దతు ఇప్పుడు చాలా అవసరం వీళ్ళకి. ఎందుకంటే మీ పార్టీ అధికారంలో ఉంది. మీరు ఎన్ని లక్షల ఫండ్స్ అయినా కూడా ఇవ్వగలుగుతారు. ఎందుకంటే ప్రజల కోసం బోర్లేయించారు. వాళ్ళ సొంతం కోసము వాళ్ళ భూములను 150 బోర్లు వేసుకొని వాళ్ళేదో ప్రైవేట్ గా బిజినెస్ పెట్టుకోలేదు. ప్రజల కోసం బోర్లేయించారు. వాళ్ళ యొక్క కష్టాజీతాన్ని పెట్టిరు. వాళ్ళ బోర్లు కూడా నడవలే. బోర్వెల్స్ పక్కన పెట్టి అవి అమ్ముకొని, ఇల్లు అమ్ముకొని, పుస్తెమటలు అమ్ముకొని, భూములు అమ్ముకొని వస్తున్నా కూడా ఇంకా అప్పు తీరని పరిస్థితి. 15 కోట్లు అంటే సామాన్యమైన విషయం కాదు. ఒక 5 లక్షలు 10 లక్షలు మాత్రం అప్పు తీరి ఉంటుంది. ఇంకా కొన్ని కోట్లు కూడా ఇవ్వాల్సిన పరిస్థితి ఉంది. కాబట్టి ఖచ్చితంగా పెద్ది సుదర్శన్ గారు ముందుకు రావాలి. వచ్చి వాళ్ళకి ఖచ్చితంగా సహాయం చేయాలి. లేకపోతే మా మీడియా కాలోజీ టీవీ కావచ్చు, లేకపోతే మన తెలుగు కావచ్చు, ప్రెస్ టీవీ తెలంగాణ ఖచ్చితంగా ఈ ఇష్యూ పట్ల, ఖమ్మం వెలుగుమట్ల ఇష్యూ గురించి ఎంత పోరాటం చేసినామో, అలాగే కర్నూలు ఇష్యూ గురించి ఎంత పోరాటం చేసినామో అదే విషయంగా ఈ నరసంపేట బాధితుల కోసం, ఈ బోర్వెల్స్ బాధితుల కోసం ఖచ్చితంగా పోరాటం చేస్తాం. ప్రభుత్వాన్ని కూడా ఇటువంటి పాల్పడితే, ప్రజలకు ఇబ్బందులకు గురి చేసే ప్రజలను ఏడిపిస్తే మాత్రం ఖచ్చితంగా వీళ్ళకు గుణపాఠం కూడా చెప్పేటువంటి పరిస్థితులు వస్తే ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు స్పందించాలి, మాట్లాడాలి. వీళ్ళకి ఖచ్చితంగా న్యాయం చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. థ్యాంక్ యూ.